ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ॐ सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् वन्दे गुरुपरम्पराम्। ॐ नमः शिवाय 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 ॐ नमः शिवाय। हर नमः पार्वतीपतये हर हर महादेव शंभो शंकर। बोलिए श्री सद्गुरुनाथ महाराज की जय। रमारमण गोविंद गोविंद। భగవంతుని అనుగ్రహంతో గురు పరంపర ఆశీర్వాదంతో ఈ రోజు నుండి మనము అష్టాదశ పురాణాలలో ఒకటైనటువంటి శివ మహాపురాణం గురించి చెప్పుకోబోతూ ఉన్నాము. ఈ రోజు నుండి ప్రారంభించడం జరుగుతూ ఉంది. శివ మహాపురాణం అన్నటువంటిది చాలా శ్రేష్టమైనటువంటిది. సాక్షాత్తు నారాయణ అంశ సంభూతులైనటువంటి వేదవ్యాస మహర్షుల వారి చేత విరచితమైనటువంటిది, ప్రణీతమైనటువంటిది. మనకి శృతులలో వేదాలలో చెప్పినటువంటి అనేక అంతరార్థాలతో కూడినటువంటి మంత్రాలలో ఉన్న వాటిల్లో సారభూతమైనటువంటివన్నీ కూడా చాలా సులభతరంగా సామాన్య మానవులకి కూడా అర్థమయ్యేటువంటి విధంగా కథల రూపంలోనికి మనకి పూజ్య వేదవ్యాస మహర్షుల వారు తీసుకొని రావడం జరిగింది. ఇవే పురాణాలు, ఇతిహాసాలు. ఎంత సరళమైనటువంటివి అంటే ఈ పురాణ ఇతిహాసాల ద్వారా మనకి వాంగ్మయం, శాస్త్ర జ్ఞానం అంతా కూడా ఏంటి అన్నటువంటిది చాలా సులభంగా అర్థమవుతుంది. ఏదైనా ఒక అంశానికి సంబంధించి వివరణ చెప్పేటప్పుడు ఉదాహరణతో కానీ కథ రూపంలో కానీ చెప్పినట్లయితే మనకి ఎప్పుడు గుర్తుండిపోతుంది. మనకి సందర్భోచితంగా అది గుర్తు రావడం కూడా జరుగుతుంది, స్ఫురణకి రావడం జరుగుతుంది. దాన్ని ఆచరించడానికి కూడా సులభం అవుతుంది. ఈ పురాణ ఇతిహాసాల్లో చెప్పినటువంటి ఉపాసన కానీ అనేక కర్మ విషయాలు కానీ అన్ని కూడా మనకి నిత్య జీవితంలో చాలా ఉపయుక్తంగా ఉపయోగపడే విధంగా ఉన్నటువంటివి. ఈ శివ మహాపురాణం అన్నటువంటి దానికి అర్థం ఏంటో ముందుగా చెప్పుకుందాము. శివ అంటే అర్థం ఏంటి, పురాణం అంటే అర్థం ఏంటి, ఈ శివ పురాణాన్ని రాసినటువంటి మహానుభావుడైనటువంటి వేదవ్యాస మహర్షుల వారి గురించి కూడా చెప్పుకుందాము. మనందరికీ తెలుసు, వేదవ్యాస భగవానుల వారు, వేదవ్యాస మహర్షుల వారు అనేక గ్రంథాలని రాయటం జరిగింది. ముందుగా మంత్ర రాశిగా ఉన్నటువంటి వాటిని 4 వేదాలుగా విభజించడము జరిగింది. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. వీటితో పాటు అనేక గ్రంథాలని ఆయన రాస్తున్నారు. వాటిల్లో వచ్చేసి వేదాంత పరమైనటువంటిదిగా చూసినట్లయితే బ్రహ్మసూత్రాలు అని చెప్పుకోవాల్సి ఉంటుంది.
బ్రహ్మసూత్రాలు మాత్రమే కాకుండా జ్ఞానపరమైనటువంటివి అందరికీ ప్రారంభ దశలో ఉన్నటువంటి సాధకులకి అర్థం కావు కాబట్టి భక్తులందరికీ కూడా, సాధకులందరికీ కూడా సరళంగా ఇంకా వాళ్ళ స్థాయిలో అర్థమయ్యే విధంగా ఉండడం కోసము అనేక గ్రంథాలు రాస్తున్నారు. వాటిల్లో ఈ అష్టాదశ పురాణాలు కూడా ఉన్నాయి. అష్టాదశ పురాణాలు అన్న వెంటనే మనందరం చాలా విని ఉంటాము. శ్రీమద్ భాగవతం కానీ, దేవి పురాణం కానీ ఇట్లాంటివన్నీ కూడా శ్రవణం చేసే ఉంటాము. వీటిల్లో శ్రేష్టమైనటువంటిదిగా చెప్పబడేటువంటిది శివమహా పురాణం. దేనికదే శ్రేష్టమని చెప్పుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ పురాణాల్లో మనం వింటూ ఉన్నప్పుడు ఆ పురాణం పేరు విన్న వెంటనే మనకి ఈ పురాణంలో ఏ దేవత గురించి, ఏ దైవాన్ని గురించి చెప్పున్నారు, ఏ ఉపాసన గురించి తెలియపరుచున్నారు అన్నటువంటిది కూడా తెలుస్తుంది. ఇప్పుడు మనకి శ్రీమద్ భాగవతం అన్న వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ స్ఫురణకి రావడం జరుగుతుంది. దేవి భాగవతం అన్న వెంటనే దుర్గామాత, దేవిమాత, లలితాదేవి అమ్మవారు మనకి స్ఫురణకి రావడం, స్మరించడము జరుగుతుంది. బ్రహ్మ పురాణంలో బ్రహ్మదేవుల వారి గురించి చెప్పుకుంటారు, విష్ణు పురాణంలో విష్ణుదేవుల వారి గురించి చెప్పుకుంటారు. ఇక్కడ శివ మహాపురాణంలో వచ్చేసి సాక్షాత్తు పరమశివుల వారిని పరబ్రహ్మ స్వరూపంగా చెప్పడం జరిగింది. మనము ఈ పురాణాలని, ఇతిహాసాన్ని శ్రవణం చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, నిర్గుణ, నిరాకార, సర్వవ్యాపక, నిర్వికార పరబ్రహ్మ స్వరూపము ఒక్కటే అయి ఉంది. ఏకం, ఏకమేవ అద్వితీయం, ఒకటే అయి ఉంది. రెండవది లేనటువంటిది అద్వైత స్వరూపం. ఈ నిర్గుణ నిరాకార పరబ్రహ్మ స్వరూపమే అనేక ఆకారాలలో, అనేక పేర్లతో వ్యక్తం కావడం జరుగుతోంది. అనేక అవతారాలలో కూడా మనకి వ్యక్తం కావడం జరుగుతోంది. రాముల వారన్నా, కృష్ణుల వారన్నా, దేవి మాత అన్నా, విఘ్నేశ్వరుల వారన్నా, పరమశివుల వారన్నా, ఎవరిని మనము పూజించినప్పటికీ, ఎవరిని ఉపాసిస్తున్నా, ఎవరిని ఆరాధన చేస్తున్నా కూడా నామ రూపాలలో భేదం ఉన్నది. కానీ స్వరూపతః చూసినట్లయితే, తత్వ విచారణ చేసినట్లయితే ఉన్నటువంటి సత్య స్వరూపం, పరబ్రహ్మ స్వరూపం ఒకటే అన్నమాట. ఈ విధంగా చూసినప్పుడు మనము శివమహాపురాణము దీన్ని శ్రవణం చేస్తూ ఉన్నప్పుడు ఈ పురాణంలో పరమశివుల వారు పరబ్రహ్మ స్వరూపంగా వర్ణించడం జరిగింది. ఎందుకు ఇది చెప్పుకుంటున్నాము, ఈ విషయాన్ని గురించి ఎందుకు ప్రస్తావన చేస్తున్నాము అని అంటే, మనలో చాలా మందికి ఆలోచన ఉంటుంది, ఒక దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఇంకొక దేవుణ్ణి ఆరాధించడం ఎలాగో, పూజించడం ఎలాగో, వాళ్ళని గురించి వినడము సరైనటువంటి దాన్ని ఆలోచన ఉంటుంది. అంటే వేరు వేరు అన్నటువంటి భావన ఉంటుంది. కానీ ఉన్నటువంటిది ఒకే స్వరూపము. ఆ స్వరూపమే అనేక నామరూపాల్లో వ్యక్తమవుతూ ఉంది. మనము పరమశివుల వారిని ఉపాసన చేసి ఆరాధించిన, విష్ణు భగవాన్ని ఉపాసన చేసి ఆరాధన చేసిన, అమ్మవారిని ఉపాసన చేసి ఆరాధన చేసినా కూడా, ఏ నామరూపాల్లో ఆరాధన చేస్తూ ఉన్నా, ఉపాసిస్తూ ఉన్నా కూడా చివరికి మనందరము పొందేటువంటిది మాత్రం ఒకే స్వరూపమై ఉంది, పరబ్రహ్మ స్వరూపము. ఈ పురాణాల్లో వచ్చేసి మనకి ఏ అంశాలని గురించి చెప్పి ఉన్నారు, ముఖ్యంగా ఈ శివ మహాపురాణంలో మనము వేటిని గురించి తెలుసుకోబోతూ ఉన్నాము అన్నటువంటి విషయం కూడా చెప్పుకుందాము. శివ మహాపురాణము అన్నటువంటి పేర్లో మనం చూసినట్లయితే శివ శబ్దం ఉంది, మహాపురాణము అని చెప్పుకున్నాం. మహా అంటే గొప్పది అని అర్థం వస్తుంది. పురాణం అంటే ఏంటి, శివస్వరూపం అంటే ఏంటి అన్నది కూడా చెప్పుకుందాము. వేదవ్యాస మహర్షుల వారి గురించి మనము చాలా సందర్భాల్లో చాలా అంశాలు చెప్పుకునేటప్పుడు శ్రవణం చేసి ఉన్నాము. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవి నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః అని చెప్తాం. సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమైనటువంటి నారాయణ భగవానుడే మనకి సనాతన ధర్మాన్ని గురించి, జ్ఞానాన్ని గురించి, భక్తిని గురించి బోధ చేయడానికి అనేక గ్రంథాలు రాసి, విశాల బుద్ధి అంటారనమాట, ఎంతో విశాలమైనటువంటి బుద్ధిని కలిగి ఉన్నటువంటి వేదవ్యాస మహర్షుల వారి రూపంలో వచ్చి మనందరికీ జ్ఞానాన్ని బోధించడము జరిగింది. గురుస్వరూపము, దైవ స్వరూపము అయి ఉన్నటువంటి వారు వేదవ్యాస మహర్షుల వారు. ఆయన పాదపద్మములకి నమస్కారము. అదేవిధంగా గురు పరంపర అంతా కూడా
ఇప్పటి వరకు మనకి బోధ చేస్తూ ఉన్నటువంటి గురువుల వరకు కూడా పరబ్రహ్మ స్వరూపం భగవంతుని నుండి ఇప్పుడు మనకి జ్ఞానాన్ని భక్తిని బోధించేటువంటి గురు పరంపరకి కూడా పాదపద్మములకి నమస్కారము. పరబ్రహ్మ స్వరూపం అయి ఉన్నటువంటి తత్వ స్వరూపం అయి ఉన్నటువంటి శివస్వరూపాన్ని గురించి ఈ శివ మహాపురాణంలో తెలియపరచడం జరిగింది. పురాణం అంటే పురా అపి నవాం ఇది పురాణం అంటారు. పురా అంటే పూర్వముదే అయినప్పటికీ కూడా, నవ అంటే కొత్తది, నూతనమైంది, అంటే నిత్యమైంది అని కూడా వస్తుంది అన్నమాట అర్థం. పురాతనమైనటువంటిదే అయినప్పటికీ ఎప్పటికీ నిత్యంగా నూతనంగా ఉండేటువంటిది పురాణము అని చెప్తున్నారు. ఎందుకు ఇలా చెప్పున్నారు అంటే, పురాణాలలో తెలియపరిచేటువంటి పరబ్రహ్మ స్వరూపము ఎప్పుడూ నిత్యమై ఉండేటువంటిది, సనాతనమైనటువంటిది, ఎప్పటికీ నిలిచి ఉండేటువంటిది. కాబట్టి పురాణాలలో తెలియపరిచేటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపం ఎప్పటికీ నిలిచి ఉంటుంది కాబట్టి వాటిని తెలియపరిచే పురాణాలు కూడా నిత్యమైనటువంటివిగా, నూతనమైనటువంటివిగా చెప్పడం జరుగుతుంది. ఏదైనా విషయాన్ని మనం శ్రవణం చేసేటప్పుడు, వింటూ ఉన్నప్పుడు థియరిటికల్ గా ఏదైనా చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నట్లయితే ఆ అంశం కొంచెం కష్టంగా అనిపించవచ్చు. కానీ కథ చెప్తున్నారు అనుకోండి, ఇప్పుడు కథ చెప్పబోతున్నాం అన్నట్లయితే మనలో ఒకలాంటి ఉత్సాహం కలుగుతుంది, ఉత్సుకత కలుగుతుంది, వినాలనేటువంటి ఆసక్తి కూడా కలుగుతుంది. మనకి పురాణాలలో చాలా కథలన్నీ కూడా చెప్పడం జరిగింది. ఈ కథలు శ్రవణం చేస్తూ ఉన్నప్పుడు కేవలం కథ, అందులో పాత్రలు మాత్రమే కాదు, ఆ కథ ద్వారా, ఆ పాత్రల ద్వారా మనకి వేదాలలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా బోధ చేయడము జరిగిందనమాట. ఈ పురాణాలు ఎంత గొప్పవి, ఎంత శ్రేష్టమైనటువంటివి అని చెప్పున్నారు అంటే, ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబృంహయేత్ అని చెప్పుకున్నారనమాట. మనకి వేదాలని శ్రవణం చేసి అర్థం చేసుకోవాలి అంటే ముందుగా పురాణ ఇతిహాసాలని శ్రవణం చేయమని చెప్పుకున్నారు, అధ్యయనం చేయమని చెప్పుకున్నారు. ఇలా చేసినప్పుడే మనకి వేదాల్లో ఉన్నటువంటి అంతరార్థాలు సంపూర్ణంగా తెలుసుకునే అవకాశం ఉంటుందని కూడా చెప్పుకున్నారనమాట. పురాణము అంటే ఇంకొక అర్థం వచ్చేసి పురాభవం, అంటే పూర్వము ఇలా జరిగింది. పురాణాలు అన్నటువంటివి కల్పిత కథలు కాదు, పూర్తిగా కల్పితాలు అని చెప్పడానికి లేదనమాట. ఎందుకంటే చాలా మంది ఈ పదం వాడుతూ ఉంటారు, పుట్టి పురాణాలండి, ఏదో పురాణం చెప్తున్నారండి అంటూ ఉంటారు, పురాణ కాలక్షేపం ఇట్లా చెప్తూ ఉంటారు. అంటే ఈ పురాణాల్లో చెప్పినటువంటివి ఎవరో ఊహించి కల్పించి రాసినటువంటివి కాదనమాట. పురాణాలని కూడా సంభవ ప్రమాణంగా తీసుకోవడం జరిగింది. ఇది కూడా ప్రమాణం అనమాట, శాస్త్రం అని చెప్పబడింది అనమాట. ఒకవేళ మనకి పురాణాల్లో కానీ ఇతిహాసాల్లో కానీ ఎక్కడైనా కల్పిత కథ ఉన్నట్లయితే అక్కడ చెప్తారనమాట. ఆ అంశము చెప్పబోయే ముందు ఈ ఆఖ్యానం, ఈ కథ అన్నటువంటిది కల్పితమైనటువంటిది అన్నది కూడా అక్కడే ప్రస్తావన చేయడం జరుగుతుంది. కాబట్టి మిగతా ఈ అంశాలన్నీ కూడా ఏవైతే మనము ఉపాసన గురించి, కథల గురించి ఇవన్నీ చెప్పుకుంటూ ఉన్నామో ఇవన్నీ కూడా పురాభవం, ఒకప్పుడు ఈ విధంగా జరిగి ఉన్నటువంటి. మనకి ఉదాహరణ చూసినట్లయితే ఇతిహాసాలుగా చెప్పబడేటువంటి రామాయణం కానీ, మహాభారతం కానీ ఇప్పటికీ కూడా పరిసర ప్రాంతాలన్నీ కూడా వాళ్ళు నడయాడినటువంటివన్నీ కూడా ఉన్నాయి, ఆ పేర్లు కూడా ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటివన్నీ కూడా ప్రమాణాలతో సహా ఇప్పటికీ మనకి కళ్ళకి ఎదురుగా కనిపిస్తూ కూడా ఉన్నాయి. కాబట్టి ఇవి కేవలం కల్పిత కథలు మాత్రము కాదు, ఇవన్నీ కూడా ప్రమాణ పూర్వకమైనటువంటివిగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ పురాణము అన్నటువంటిది ముఖ్యంగా వచ్చేసి పంచమ వేదంగా కూడా చెప్పబడుతుంది. ఎంత విశిష్టమైనటువంటి పదం వాడినారు చూడండి. వేదాలు ఎంత ప్రమాణంగా స్వీకరిస్తూ ఉన్నాము, ఎంత ఉన్నత స్థానం వాటికి ఇచ్చున్నాము. ఈ ఇతిహాస పురాణాలు కూడా వేదంతో సమానం కాబట్టి వీటిని పంచమ వేదం, అంటే వేదాలు 4 అని చెప్పుకున్నాం కదా, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. ఈ 5వ స్థానం వేటికి ఇచ్చున్నారంటే ఈ పురాణ ఇతిహాసాలకి ఇవ్వడము జరిగిందనమాట. అంతేకాకుండా ఈ పురాణాల్లో వచ్చేసి వేదయుక్తమైనటువంటి, వేద ప్రతిపాదితమైనటువంటి విషయాలన్నీ తెలియపరుస్తూ మనకి నిత్య జీవితంలో మన ఆచార వ్యవహారాలు ఎలా ఉండాలి, సాంప్రదాయాలు ఎలా ఉండాలి, ఒక మనిషి
తను ఉన్నత లక్ష్యాన్ని చేరడానికి చాలా సరళమైనటువంటి, సులభమైనటువంటి అనేక పద్ధతులు, అనేక విధాలైనటువంటి సాధనల్ని కూడా చెప్పడము జరిగిందనమాట. ఇంకా వర్ణనల గురించి చెప్పనక్కర్లేదు. పురాణాల్లో వర్ణనలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఒక కథ జరుగుతూ ఉంటుంది, ఆ కథలో మళ్ళీ ఇంకొక కథ వస్తుంది, ఆ కథలో ఇంకొక కథ వస్తుంది. ఒక్కొక్క అంశానికి సంబంధించినటువంటి సంపూర్ణ వివరణ అంతా కూడా మనకి పురాణాల్లో లభిస్తుందన్నమాట. వేదంలో ఒక్క మంత్రంలో చెప్పినటువంటిది సత్యం వద, ధర్మం చెర, ఇలా ఉన్నటువంటి వాటి వివరణ అంతా కూడా అనేక కథల రూపంలో మనకి పురాణ ఇతిహాసాల్లో చెప్పున్నారనమాట. తర్వాత ముఖ్యంగా వచ్చేసి పురాణాల్లో ఏ ఏ అంశాల గురించి ప్రస్తావన చేస్తారు అని అంటే, సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాని చ వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణం. ముఖ్యంగా పురాణానికి 5 లక్షణాలు ఉంటాయని చెప్పున్నారనమాట. పంచ లక్షణం. ఇందులో మొట్టమొదటిది వచ్చేసి సర్గ అంటారు. సర్గ అంటే సృష్టి అని అర్థం. ఈ సృష్టి ఎలా ప్రారంభమైంది? మనలో చాలా మందికి సందేహాలు ఉంటాయి. అసలు ఈ సృష్టి ఎలా వచ్చింది, క్రియేషన్ ఎలా వచ్చింది, ఎవరు సృష్టించున్నారు, ఎప్పుడు ప్రారంభమైంది? ఈ ప్రశ్నలన్నింటికి కూడా పురాణాల్లో మనకి సమాధానాలు లభిస్తాయి. ఈ సృష్టి ఎలా జరిగింది, ఎవరు చేశారు అన్నటువంటిదంతా కూడా సర్గ అన్నటువంటి ఈ అంశంలో వస్తుంది. రెండవది వచ్చేసి ప్రతిసర్గ. ఈ సృష్టి జరిగిన తర్వాత అంత స్థితి కలిగి ఉండి ఎలా లయమైపోతోంది, దీనికి కారణం ఏంటి, ఎక్కడికి వెళ్ళిపోతుంది ఇదంతా కూడా అన్నటువంటి అంశాన్ని ఇందులో చెప్పడము జరుగుతుంది. సర్గ, ప్రతిసర్గ, తరువాత వంశానుచరిత అని ఉంటుందన్నమాట. ఇందులో వచ్చేసి ఏంటంటే, ఈ రాజులందరూ కూడా మనకి ప్రజాపతుల దగ్గర నుండి, ప్రజాపతులు వాళ్ళ నుండి వచ్చినటువంటి రాజులు, వీళ్ళందరి యొక్క వంశ విస్తరణ గురించి కూడా ఇందులో చెప్పడము జరుగుతుంది అనమాట. సర్గ, ప్రతిసర్గ, విసుక అన్నటువంటి పదం కూడా వాడుతూ ఉంటారు దీనికి. తర్వాత వచ్చేసి ఈ వంశ చరిత్రల గురించి చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి వచ్చేసి మన్వంతరము అంటారు. మన్వంతరము అంటే 14 మంది మనువుల యొక్క చరిత్రలను గురించి, ఆ మనువుల నుండి ఏ విధంగా ఈ సృష్టి విస్తరింప చేయడం జరిగింది, వాళ్ళు ఎలా పరిపాలన చేస్తున్నారు అన్నటువంటి అంశాలన్నింటి గురించి కూడా చెప్పడము జరుగుతుంది. సర్గ, ప్రతిసర్గ, వంశ చరిత్ర గురించి చెప్పేటువంటిది. తరువాత మన్వంతరము అన్నటువంటిది కూడా ఉంది. కొన్ని చోట్ల వచ్చేసి వంశ అన్నటువంటిది అయిన తర్వాత వంశానుచరితం అని కూడా చెప్పారు. వంశ అనుచరితం అంటే ఆ వంశము నుండి మిగతా వాళ్ళందరూ కూడా ఎవరెవరు జన్మించున్నారు, ఏ రాజులు పరిపాలన చేశారు, ఆ కాలంలో ఏమేమి అంశాలు జరిగి ఉన్నాయి, ఏమేమి వ్యవహారాలు ఎలా చేసేవారు, ఎలా ఉపాసన చేసేటువంటి వారు, ఎవరెవరు భక్తులు ఉండేటువంటి వారు, ఇవన్నీ కూడా వంశానుచరితంలో చెప్పడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి మన్వంతరం, ఇందాక మనం చెప్పుకున్నటువంటిది ఈ మనువులందరి గురించి చరిత్రలు ఇవ్వడం జరిగింది. మనకి శ్రీమద్ భాగవతంలో చూసినట్లయితే వీటితో పాటు ఈ స్థితి ఎలా కలిగి ఉంటుంది, వీటన్నింటిని పోషించేటువంటిది ఎవరు, తర్వాత ఈశాను చరితం గురించి చెప్పున్నారు, ఈ ప్రళయాల గురించి చెప్పడం జరిగింది, నిరోధం, ఇదంతా కూడా ఈ సృష్టి అంతా కూడా వెనక్కి మరల్చబడినప్పుడు ఏమవుతుంది, ఎలా ఉంటుంది అన్న విషయాల గురించి చెప్పున్నారు. ఈ సృష్టి వర్ణన గురించి చెప్పేటప్పుడు మనకి భూమండలం యొక్క వర్ణన చెప్పున్నారు, ఇది ఎంత విస్తరించి ఉంది, ఎక్కడ ఏ దిక్కుల్లో ఏమేమి ఉన్నాయి అన్నటువంటిది, సూర్యుని గురించి, చంద్రుని గురించి, నక్షత్రాలను గురించి, మొత్తం ఖగోళ శాస్త్రం గురించి చెప్పడం జరిగింది. అనేక లోకాలు, ఇప్పుడు మనం ఉన్నటువంటి భూలోకం మాత్రమే కాకుండా అనేక లోకాలు, బ్రహ్మాండాలు, వీటన్నింటి గురించి వర్ణన చేయడం జరిగింది. దేవతలు, దానవులు, రాక్షసులు కానీ, అసురులు కానీ, కిన్నెరులు, కింపురుషులు, గంధర్వులు, మానవులు, పశుపక్షాదులు, వీళ్ళందరూ ఎలా ఉద్భవించారు, వీళ్ళందరి యొక్క చరిత్రల గురించి కూడా మనకి పురాణాల్లో చెప్పడం జరిగింది. ఇంతేకాకుండా భగవంతుని ఏ విధంగా ఉపాసన చెయ్యాలి, ఏ విధంగా సాధనలు చెయ్యాలి, ఏ విధంగా భక్తిని, ముక్తిని పొందాలి అన్నటువంటిది బోధ చేయడం జరిగింది. ఈ పురాణాలలోనే మనకి అనేక మంది రాజుల చరిత్రలతో పాటు భక్తుల చరిత్రలు కూడా బోధ చేయడం జరిగింది. ఇంకా మనము అర్థమయ్యే విధంగా చెప్పుకోవాలంటే ధర్మ, అర్థ, కామ, మోక్షాలని గురించినటువంటి వివరణ అంతా కూడా పురాణాల్లో
బోధ చేయడము జరిగిందనమాట. సర్గ, ప్రతిసర్గ, వంశము, వంశానుచరితము, వంశం అయిన తర్వాత వంశ అనుచరితం, వాళ్ళ నుంచి మళ్ళీ ఎవరు వచ్చారు అన్నటువంటిదంతా కూడా వివరణ, మన్వంతరము, వీటన్నింటి గురించి కూడా చెప్పడం జరిగింది. ఇది పంచలక్షణము అని చెప్పున్నారు. ఈ పురాణాలు అన్నటువంటి వాటికి ఈ లక్షణాలన్నీ ఉంటాయని బోధ చేస్తున్నారు. మనకి వీటిల్లోనే ఇంకా కొన్ని అధికంగా కొన్ని పురాణాల్లో ఎక్కువ వివరణ కూడా ఇవ్వడము జరిగిందనమాట. మరి ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి శివ మహాపురాణము అన్నటువంటి ఇందులో ఏ ఏ అంశాలను గురించి బోధ చేస్తున్నారు, అసలు మొట్టమొదట ఈ శివ పురాణము ఎక్కడి నుండి వచ్చింది అని అంటే పేరులోనే ఉంది, శివస్వరూపము, పరమశివుల వారు అన్నటువంటిది. పరమశివుల వారు ఈ భక్తి జ్ఞానాన్ని గురించి అంత బోధ చేస్తూ ఉన్నప్పుడు 1,00,000 శ్లోకాలతో కూడి 12 సంహిత అంటారనమాట. 12 సంహితలతో కూడినటువంటిది శివ మహాపురాణంగా ఉండేది. 1,00,000 శ్లోకాలు, 1,00,000 వర్సెస్ అనమాట. వాటిల్లో విభజన చేస్తాం కదా, మనము చాప్టర్స్ అంటాం కదా, అధ్యాయాల్లాగా అని చెప్తాం. అలా 12 సంహితలు ఉండేవి. అయితే మనందరికీ మన స్థాయిలో అర్థం కావడం కోసము వేదవ్యాస మహర్షుల వారు 1,00,000 శ్లోకాలుగా ఉన్నటువంటి వాటిని 24,000 శ్లోకాలకి తీసుకొచ్చారు. వీటిలో వర్ణించడం జరిగింది. 24,000 శ్లోకాలు, 7 సంహితలు ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి వేదవ్యాస మహర్షుల వారిచే ప్రణీతమైనటువంటి శివ మహాపురాణంలో 24,000 శ్లోకాలు, 7 సంహితలు ఉంటాయి. ఈ సంహితల్లో మళ్ళీ ఉపభాగాలుగా చేయబడినటువంటివి ఖండములు అని అంటారు అన్నమాట. మనకి శ్రీమద్ భాగవతంలో స్కందములు అని అంటాము, తర్వాత రామాయణంలో వచ్చేసి కాండ అంటాం, బాలకాండ ఇలా చెప్తాం కదా. సో అదే విధంగా ఇక్కడ వచ్చేసి సంహితలు అని అంటాము. ఈ సంహితల్లో మళ్ళీ ఉపభాగాలు కూడా ఉంటాయన్నమాట, ఖండము అని పిలువబడుతుంది అనమాట. వీటిల్లో వచ్చేసి ఈ 7 సంహితలు మనం చెప్పుకోబోయేటువంటి వాటిల్లో మొట్టమొదటిది వచ్చేసి ఏంటంటే విద్వేశ్వర సంహిత. విద్వేశ్వర సంహిత. రెండవది రుద్ర సంహిత. మీరు ఎప్పుడన్నా ఈ పదం విని ఉండొచ్చు, రుద్ర సంహిత అన్నటువంటిది విని ఉంటారు ఎక్కడైనా. మొదటిది విద్వేశ్వర సంహిత, రెండవది రుద్ర సంహిత, మూడవది శతరుద్ర సంహిత. శతరుద్ర సంహిత. నాలుగవది కోటి రుద్ర సంహిత. కోటి రుద్ర సంహిత. ఐదవది ఉమా సంహిత. ఉమా సంహిత. ఆరవది వచ్చేసి కైలాస సంహిత. కైలాస సంహిత. ఏడవది వాయవీయ సంహిత. వాయవీయ సంహిత. మొదటిది విద్వేశ్వర సంహిత, రెండవది రుద్ర సంహిత. ఈ రుద్ర సంహితలోనే మనకి సృష్టి ఖండము, సతీ ఖండము, పార్వతీ ఖండము, తర్వాత కుమార ఖండము, యుద్ధ ఖండము, ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. మూడవది వచ్చేసి శతరుద్ర సంహిత, నాలుగవది కోటి రుద్ర సంహిత, ఐదవది ఉమా సంహిత, ఆరవది కైలాస సంహిత, ఏడవది వాయవీయ సంహిత. ఈ వాయవీయ సంహితలో వచ్చేసి మళ్ళీ 2 ఖండములు ఉన్నాయన్నమాట, పూర్వఖండము, ఉత్తర ఖండము అన్నటువంటి ఉన్నాయన్నమాట. సో 24,000 శ్లోకాలతో 7 సంహితలతో కూడి ఉన్నటువంటిది ఈ శివ మహాపురాణము, పూజ్య వేదవ్యాస మహర్షుల వారి చేత విరచితమైనటువంటిది. పురాణం ఎంత గొప్పది, ఎంత వైశిష్ట్యమైనటువంటిది అన్న అంశాన్ని గురించి చెప్పుకొని ఉన్నాము. పురాణాలని శ్రవణం చేసేటప్పుడు మనసుకు చాలా ఆహ్లాదంగా, ఆనందంగా అనిపిస్తుంది, చాలా ఉత్సుకతగా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా కథలు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి. అంతేకాకుండా మనకి ఉపాసన అన్నటువంటిది ఎలా చేయాలో కూడా పురాణము నేర్పిస్తుంది అనమాట. ఇప్పుడు శివ మహాపురాణము అన్నటువంటి దానిలో పురాణము అన్నటువంటి దాని గురించి చెప్పుకొని ఉన్నాము. మరి శివ అన్నటువంటి పదానికి అర్థం ఏంటి, అంతరార్థం ఏంటో కూడా చెప్పుకుందాం. శివ అంటే మంగళ స్వరూపము అని అర్థం, ఆస్పిషియస్నెస్. శివ అంటే మంగళము. మరికొన్ని మాటల్లో చెప్పుకోవాలి అంటే
శుభప్రదమైనటువంటి, శ్రేయస్కరమైనటువంటిది. భద్రం, భద్రం అంటే ఆస్పీషియస్, మంగళమైనటువంటిది. ఈ శివ అన్నటువంటి పదానికి అంతరార్థం ఏంటి అంటే, మనము ఆలోచన చేసి చూసినట్లయితే ఈ ప్రపంచంలో ఏదైనా కూడా ఒక నామము, రూపము కలిగి ఉన్నట్లయితే, అంటే నేమ్ అండ్ ఫామ్ ఉన్నట్లయితే, పుట్టుక అన్నది ఉన్నట్లయితే, బర్త్ అన్నది ఉన్నట్లయితే, అది వికారాలకి లోనవుతుంది అనమాట. అంటే దాంతో మార్పులు అన్నటువంటివి జరుగుతాయి. ఇప్పుడు మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎలా ఉంటాము, పుట్టిన బిడ్డగా ఎలా ఉంటాము, పెరిగి పెద్ద అయితే మార్పు అన్నటువంటి జరుగుతోంది. మళ్ళీ కొంతకాలానికి వృద్ధాప్యం రావడం జరుగుతోంది. చివరికి రూపం అన్నది లేకుండా కూడా అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే, ఏదైనా సరే ఒకటి రూపాన్ని పొందింది అంటే, పుట్టింది అంటే దానిలో వికారాలు ఉంటాయి. వీటినే మనము శాస్త్రపరంగా చూసినట్లయితే షడ్ వికారములు అని అంటారనమాట. 6 వికారములు. అస్థి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యతి అంటారనమాట. అంటే చివరికి నశించి పోతుంది. మరి శివ అన్నటువంటి పదానికి అర్థం ఏంటి అంటే నిర్వికారము. అంటే ఏ విధమైనటువంటి వికారములు లేనటువంటి వారు. ఇక్కడ గమనించాలి, వికారములతో కూడినటువంటిది ఎప్పటికైనా అమంగళమే అవుతుంది, ఎప్పటికైనా నశించిపోతుంది. నిర్వికారము అంటే ఏ వికారములు లేనిది అన్నప్పుడు పుట్టుకే లేనటువంటిది అని అర్థం వస్తుంది. మనము ఏ సందర్భంలో అయినా కూడా, అంటే శుభకార్యాలు జరిగేటప్పుడు కానీ, ఏదైనా ఒక జాబ్కి అప్లై చేసినా, ఏ పనులు చేస్తున్నప్పుడు వెంటనే ఏంటంటే మన డేట్ ఆఫ్ బర్త్ అన్నటువంటిది చాలా అవసరం. ఏ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసినా మనకి డేట్ ఆఫ్ బర్త్ అన్నటువంటిది ఉంటుంది కదా, ఎప్పుడు పుట్టిన తేదీ అన్నటువంటిది ఉంటుంది. తల్లిదండ్రుల పేర్లు ఇవన్నీ కూడా రాస్తూ ఉంటాం. మరి పరమశివుల వారి డేట్ ఆఫ్ బర్త్ ఏంటంటే అజహ, అంటే పుట్టుకే లేనటువంటి వారు. పాపం ఆయన వివాహ సమయంలో కూడా వంశ ప్రవర చదువుతారు కదా, అంటే తల్లిదండ్రులు ఎవరు, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు, అదంతా ఉంటుంది కదా. ఆయనకి వచ్చేసి అసలు పుట్టుకే లేదు, ఇంకా తల్లిదండ్రులు ఎక్కడ, పేర్లు ఎక్కడ. మంగళ స్వరూపుడు. ఎందుకు అంటే ఎప్పటికీ నిలిచి ఉండేటువంటి స్వరూపం, నిత్యమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది, శుద్ధమైనటువంటిది, నిర్వికారమైనటువంటిది, నిర్గుణమైనటువంటిది, నిరాకారమైనటువంటి స్వరూపం. ఆ స్వరూపమే మనకి సాకారంలో వ్యక్తం కావడం జరుగుతోంది. ఈశ్వరుడిగా శివలింగ స్వరూపంలో కూడా వ్యక్తం కావడం జరుగుతోంది. నిరాకారమైనది సాకారంగా వ్యక్తం కావడం జరుగుతోంది, పరబ్రహ్మ స్వరూపం. ఎవరి పరమశివుల వారు అనంటే, వీరు అని చెప్పడానికి సాధ్యము కానటువంటి వారు. అదెందుకు అంటే మన వర్ణనలకి అతీతమైనటువంటి వారు. దేశ, కాల, వస్తు అపరిచ్ఛిన్నమైనటువంటి, అంటే దేశతః, కాలతః, వస్తుతః ఏ విధమైనటువంటి పరిమితులు లేనటువంటి, సర్వవ్యాపకము, పరిపూర్ణుడైనటువంటి వారు పరమశివుల వారు. మనము ఉపాసన చేసేటప్పుడు కేవలము ఆయన యొక్క సాకారము అక్కడి వరకే చూస్తూ ఉంటాం, కానీ స్వరూపం ఏంటి అన్నటువంటిది కూడా ముఖ్యమైనటువంటిది. స్వరూపతః చూసినప్పుడు శుద్ధ పరబ్రహ్మ స్వరూపమై ఉన్నటువంటి వారు. శివ అన్నటువంటి పదంలో మంగళ స్వరూపము అన్నప్పుడు ఏ విధమైన వికారాలు లేనటువంటి వారు, జన్మ రహితమైనటువంటి వారు. ఇంకా జన్మ లేదు అంటే మరణము లేదు, మృత్యువు కూడా లేనటువంటి వారు. అందుకే భగవంతుణ్ణి మనం ఏమంటాం, మృత్యుంజయుడు అని కూడా అంటాం కదా, మృత్యువుని జయించినటువంటి వారు. ఇంకొకటి కాలకాలుడు అని కూడా పిలుస్తాం. కాలుడు అంటే ఒక అర్థం వచ్చేసి యముడు, ఇంకొక అర్థం వచ్చేసి కాలము అంటే ఎప్పుడు మార్పు చెందేటువంటిది అని అర్థం. ఎప్పుడూ మార్పు చెందేటువంటి వాటికి ఆధారంగా ఉంటూ ఎప్పుడూ మారకుండా ఉండేటువంటి వారు శివుడు, పరమశివుల వారు. ఆయనలో మార్పు ఉంటుంది. మనం పరమశివుల వారిని చూసిన వెంటనే ఎక్కువ శాతం మనకి ఆయన రూపం ఎలా స్ఫురణకు వస్తుంది, గుర్తుకొస్తుంది అంటే అర్ధనిమీల నేత్రులై ఎప్పుడు కూడా ధ్యానం చేస్తూ కనిపిస్తారు.
వెంటనే స్ఫురణకు వచ్చేది ఆ రూపమే వస్తుంది కదా. ఆయన ఎప్పుడు ఏం ధ్యానిస్తూ ఉంటారు అంటే, మనం ఏదైతే శివ మంగళ స్వరూపం అని చెప్పుకుంటూ ఉన్నామో, శుభప్రదమైనటువంటిది, మంగళప్రదమైనటువంటిది, ఆ పరబ్రహ్మ స్వరూపము తానే అయి ఉన్నారు, ఆయనే ధ్యానిస్తున్నారని చెప్పుకోవాలి. అంటే ఆత్మానందాన్ని పొందుతూ ఉన్నారు. వాస్తవానికి శివ మహాపురాణం అంతా శ్రవణం చేసిన తర్వాత మనం పొందవలసింది కూడా ఏంటి అంటే ఆత్మానంద స్థితి. పరమశివ స్వరూపం, మంగళ స్వరూపం ఏదైతే ఉందో ఆ స్వరూపమే మన ఆత్మ స్వరూపమై ఉంది అని గ్రహించాల్సి ఉంటుందన్నమాట. ఇది ముఖ్య లక్ష్యం. మానవుడి జీవితం ముఖ్య లక్ష్యం ఏంటి అంటే మోక్ష స్వరూపం. ఈ శివ స్వరూపమే మోక్ష స్వరూపమై ఉంది. అందుకే ఆయన ఎప్పుడు శాంభవి ముద్రలో అర్ధనిమీల నేత్రులై, అంటే ప్రపంచం ఒకటి ఉందా లేదా అన్నట్లుగా, అంటే ఈ ప్రపంచంలో ఉన్న నామరూపాత్మకమైనటువంటిది అంతా కూడా, దృశ్యంగా ఉండేటువంటిదంతా కూడా ఎప్పటికైనా నశించేదే. దీనికి ఆధారభూతమై ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపమే ఇదై ఉంది అని చూపిస్తున్నట్లుగా, బయట లోపల రెండు అంతా ఉన్నటువంటిది ఒకే స్వరూపము అన్నటువంటి దానికి చిహ్నంగా కూడా ఆయన అర్ధనిమీల నేత్రులై ఉండడము జరుగుతుంది. మరి దేన్ని ధ్యానిస్తున్నారంటే చెప్పుకొని ఉన్నాము, ఆత్మ తత్వాన్ని, ఆయన స్వరూపమే అయి ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపం యందు ఎప్పుడూ కూడా రమిస్తూ ఆనందిస్తూ ఉన్నారు. మరి భక్తులుగా ఉన్నటువంటి వాళ్ళకి ఆయనకి ఉన్న సంబంధం ఏంటి అని అంటే, అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళకి కావలసినటువంటివన్నీ ఇచ్చేటువంటి వరప్రదాత అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే, పరమశివుల వారు ఆయనగా మనం చూసినట్లయితే భిక్షాటన చేస్తారు, శ్మశానంలో తిరుగుతూ ఉంటారు. ఆయన దగ్గర ఉన్నవి చాలా మనం చూసినట్లయితే అంత మంగళకరంగా మనకు అనిపించవు, కానీ ఆయన ధరించడం వల్ల అవి కూడా మంగళ స్వరూపంగా మారడము జరిగింది. ఆయనకి ఏమీ లేదు కదా, మరి భక్తులకు ఏమి ఇస్తారు ఆయన అంటే, శాస్త్రంలో ఒక ముఖ్య విషయం చెప్పుకున్నారనమాట. పరమశివుల వారిని ఆరాధించినట్లయితే ముక్తి లభిస్తుంది, భక్తి లభిస్తుంది, భుక్తి కూడా లభిస్తుంది. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ అని చెప్పారు శాస్త్రంలో. ఐశ్వర్యం ఈశ్వరాత్ ఇచ్చేత్. మనకి ఐశ్వర్యం ప్రసాదించేటువంటి వాళ్ళు ఎవరు? మనకి ఐశ్వర్యం కావాలంటే ఎవరిని ఆరాధించాలంటే, ఎవరిని ఉపాసన చేయమన్నారు, పూజించమన్నారంటే ఈశ్వరుణ్ణి అని చెప్పున్నారనమాట. చూడండి, శాస్త్రవాక్యం ఇది. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్. ఆయన దగ్గర ఏమీ లేదు కదా అని అంటే, ఆయన దగ్గర ఏమీ లేనట్లే ఉంటారు, కానీ అంతా ఆయనది, అన్ని ఆయనవి, అన్ని ఇవ్వగలిగినటువంటి శక్తివంతుడు కూడా ఆయనే. ఐశ్వర్య ప్రదాత ఈశ్వరుల వారు. చాలా మంది ఆయనే భిక్షుక కదా మనకేమి ఇస్తారనుకోవచ్చు. లేదు లేదు, సర్వము ఇవ్వగలిగినటువంటి శక్తి సామర్థ్యం ఉన్నటువంటి వారు. అయితే మనకు కావాల్సింది కేవలం ఐశ్వర్యమేనా, సంపదేనా, లౌకికమైనటువంటి భౌతికమైనటువంటి సుఖభోగాలు ఇవి మాత్రమేనా అంటే అది కాదు కదా. పరమశివుల వారిని ఆరాధించేటువంటి వారికి, సాధకులకి పంచాక్షరి మంత్రం నమశివాయ అన్నటువంటి జపించేటువంటి వారికి తప్పకుండా భక్తి ముక్తి లభిస్తాయని చెప్పున్నారు. ఈశ్వరుడు పరమశివుల వారు మోక్ష ప్రదాత అని చెప్పున్నారు. పరమశివుల వారు నిర్గుణ నిరాకారంగా చూస్తే శుద్ధ పరబ్రహ్మ స్వరూపము. సగుణ సాకారంలో చూసినట్లయితే మన అందరికీ తెలుసు పరమశివుల వారి యొక్క ఆయన స్వరూపం, ఆయన రూపం ఎలా ఉంటుంది, సాకారంలో రూపం ఎలా ఉంటుంది, ఆయన గుణాలు ఎలా ఉంటాయి, ఆయన లీలలు ఎలా ఉంటాయి. ముఖ్యంగా సంహారకారకుడు, లయకారకుడు అని చెప్తాం. లయకారకుడు అన్నప్పుడు మనము ఈ పురాణం చెప్పుకునేటప్పుడు సృష్టి స్థితి లయ మూడింటికి కూడా ఈయనే కారణం అని చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మనం చెప్పుకున్నాం ముందుగా, ఏ పురాణాన్ని మనం వింటున్నామో, శ్రవణం చేస్తున్నామో, అధ్యయనం చేస్తున్నామో ఆ పురాణంలో ఏ దైవం అయితే ఉంటారో వాళ్ళని సకల ఈశ్వర స్వరూపంగా, పరబ్రహ్మ స్వరూపంగా భావించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ వచ్చేసి సృష్టి స్థితి లయకారకుడు కూడా
ఈ పరమశివుల వారే. మనకి అందరికి తెలుసు, ముఖ్యంగా లయ స్వరూపం. అన్నీ కూడా చివరికి ఎందులో కలిసిపోతాయి అంటే శివైక్యం చెందడం అని అంటాం కదా, అంతా కూడా శివునిలోనే కలిసిపోతుంది. శివునిలో కలిసిపోయింది అన్నప్పుడు మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడి నుంచే కదా వస్తుంది. మనం చిన్నప్పుడు చదువుకుంటూ ఉంటాం, విని ఉంటాం, పాడుతూ కూడా ఉండి ఉంటాం. ఎవని చే జనించు జగమెవ్వని లోపల నుండి అన్నటువంటిది ఎవరి నుంచి వస్తోందో, ఎవరి యందు స్థితి కలిగి ఉంటుందో, తిరిగి అంతా ఎవరిలో లయం అవుతుందో ఆయనకి నమస్కారం అని కూడా స్మరిస్తూ ఉంటాం. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం వందే శివం శంకరం. ఇది శివస్వరూపం. సకల దేవతలకి, బ్రహ్మ విష్ణుమూర్తులకి కూడా ఆరాధ్యనీయుడైనటువంటి వారు మహాదేవుడు పరమశివుల వారు అని కీర్తింపబడుతూ ఉన్నారు. ఆదిదేవుడు, మహాదేవుడు, కాలకాలుడు అయినటువంటి వారు పరమశివుల వారు. ఆయనకి నమస్కారం. శివ అన్నటువంటి పదానికి సంపూర్ణ అర్థం తెలియాలి అని అంటే మనము శివ మహాపురాణం సంపూర్ణంగా శ్రవణం చేయాల్సి ఉంది, ధ్యానించాల్సి ఉంది. అప్పుడు మనకి సంపూర్ణంగా అర్థమవుతుంది. పరమశివ స్వరూపాన్ని గురించి ఈ శివ మహాపురాణంలో తెలియపరుస్తూ ఆయన యొక్క భక్తుల గాథల్ని గురించి కూడా చెప్పు ఉన్నారు. పరమశివుల వారి ఉపాసనకి ఉపయుక్తమైనటువంటిది, పిలిచిన వెంటనే పలికేటువంటి భగవంతుడు ఆశుతోషుడై ఉన్నటువంటి వారు, అభిషేక ప్రియుడై ఉన్నటువంటి వారు. ఆయన యొక్క పంచ బ్రహ్మ స్వరూపాలని గురించి కూడా చెప్పున్నారు. ఈశానుడు, తత్పురుషుడు, అఘోరుడు, వామదేవుడు, సద్యోజాతుడిగా చెప్పబడేటువంటి పంచబ్రహ్మ స్వరూపం కూడా పరమశివుల వారు. ఈ వివరణ అంతా కూడా చెప్పున్నారు. మనకి ఈ మహాపురాణంలో, శివ మహాపురాణంలో విభూతి ఎందుకు ధరించాలి, భస్మం యొక్క మహాత్మ్యం ఏంటి, రుద్రాక్ష యొక్క మహాత్మ్యం ఏంటి, పరమశివుల వారి యొక్క సంపూర్ణ వర్ణన తెలియపరుస్తూ ద్వాదశ జ్యోతిర్లింగాలు ఎలా ఉద్భవించాయి, ఏ ఏ ప్రదేశాల్లో ఏ విధంగా ఉద్భవించున్నాయి, వాటి చరిత్ర ఏంటి అన్నటువంటిది కూడా చెప్పున్నారు. అంతేకాకుండా మనకి లింగం, శివలింగం యొక్క మహిమ ఏంటి, మహాత్మ్యం ఏంటి, మనము పరమశివుల వారికి సంబంధించినటువంటిది ఏవైతే అక్కడక్కడ శ్రవణం చేస్తూ ఉంటామో వాటికి మూలం ఏంటి, వాటి యొక్క మహాత్మ్యం ఏంటి అన్నటువంటిది సంపూర్ణ వివరణ అంతా కూడా మనకి ఈ శివ మహాపురాణంలో లభిస్తుంది, శ్రవణము చేయవచ్చు. పరమశివుల వారిని స్మరణ చేస్తూ ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి నెగిటివ్ అన్నటువంటిది ఏదైతే నెగిటివ్ వాసనలు అంటాం కదా, మనకి అనేక జన్మల్లో ఉన్నటువంటి అనేక సంస్కారాలన్నీ ఉంటాయి. వాటిల్లో కొన్ని పాజిటివ్ గా ఉంటాయి, కొన్ని నెగిటివ్ గా కూడా ఉంటాయి. ఈ నెగిటివ్ గా ఉన్నటువంటి వ్యతిరేకాత్మకమైనటువంటి నకారాత్మకమైనటువంటివన్నీ వాసనలన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది, అంతఃకరణ శుద్ధి జరుగుతుంది. పరమశివుల వారిని సేవించి తరించినటువంటి మహాభక్తుల యొక్క చరిత్రలు శ్రవణం చేస్తున్నప్పుడు మనము వినే ఉంటాము. పరమశివుల వారి భక్తుల్లో ముఖ్యంగా 63 మంది నాయనార్లు ఉన్నారు. మీరు ఎక్కడైనా శైవ క్షేత్రాలకు వెళ్ళినప్పుడు, పెద్ద పెద్ద టెంపుల్స్ వాటిల్లో పరమశివుల వారి గర్భగుడికి పక్కన వచ్చేసి వరుసగా అందటి మూర్తులన్నీ కూడా పెట్టి ఉంటారు. 63 మంది ఉంటారు. వాళ్ళకు కూడా అన్ని కూడా పూజ అది చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ ఎవరు అని అంటే 63 మంది నాయనార్లు, భగవంతుని పరమశివుల వారి యొక్క భక్తులు అన్నమాట. ఈ శివ మహాపురాణంలో గణపతుల వారి గురించి మనందరం వినే ఉంటాం. గణపతుల వారు ఏ విధంగా ప్రదక్షిణ చేసి తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేస్తున్నారు, సుబ్రహ్మణ్య స్వామి గణపతుల వారికి జరిగినటువంటి పోటీ, వీటి వివరాలన్నీ, తర్వాత కుమార సంభవం, సుబ్రహ్మణ్య స్వామి గురించినటువంటి చరిత్ర గురించి చెప్పున్నారు. ఉమాదేవి తర్వాత పార్వతీ మాత అయినటువంటి వారు, అమ్మవారి చరిత్ర అంతా కూడా ఇందులో వస్తుంది. అష్టాదశ పురాణాల్లో ఒక విషయం చెప్పినటువంటిది ఏంటి అంటే దాదాపు 10 పురాణాలలో ఎక్కువ శివతత్వాన్ని గురించి చెప్పున్నారనమాట. 18 పురాణాలు ఉన్నాయి,
18 పురాణాస్. వీటిల్లో దాదాపు దశ అంటే 10 పురాణాల్లో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ చెప్పినటువంటి అంశాలు ఏంటి అంటే శివతత్వాన్ని గురించి బోధ చేయడం జరిగిందని కూడా చెప్తున్నారనమాట. ఈ పరమశివుల తత్వాన్ని గురించి మనము తెలుసుకునేటప్పుడు శివలింగ ప్రాధాన్యత కూడా చాలా ముఖ్యమైనటువంటిది. అసలు అంతరార్థం ఏంటి, మనం ఎందుకు పరమశివుల వారిని లింగ రూపంలో ఉపాసన చేస్తూ ఉన్నాము, ఆరాధిస్తూ ఉన్నాము అన్నటువంటి విషయాన్ని చెప్పున్నారు. బిల్వం యొక్క మహాత్మ్యాన్ని గురించి, తర్వాత దీపం మనము కార్తీక మాసంలో చేసేటువంటి పూజలన్నింటి గురించి కానీ, ఇంకొక విషయం వచ్చేసి శివ అష్టోత్తర శతనామావళి చదువుతూ ఉంటాం కదా మనం, ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయన్నమాట. మనకి లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం మనం పఠిస్తూ ఉంటాం కదా, అదే విధంగా శివ సహస్రనామం కూడా ఉందన్నమాట. అదంతా కూడా ఈ శివ పురాణంలోనే చెప్పడం జరిగింది. ద్వాదశ జ్యోతిర్లింగాల వర్ణన గురించి చెప్పున్నారు. అంతేకాకుండా మనకి పంచమహాభూతాలకి సంబంధించినటువంటి లింగ స్వరూపాలని గురించి, అష్టమూర్తి స్వరూపము అంటారనమాట. పంచమహాభూతాలు, తర్వాత జీవుడికి ప్రతీకగా ఉండేటువంటి క్షేత్రజ్ఞుడికి సంబంధించినటువంటి యజమాన లింగము, సూర్యలింగము, చంద్రలింగము. మనందరం ఇవి వినే ఉంటాము. ఆకాశలింగము, వాయులింగము, అగ్నిలింగము, పృథ్వీలింగం, జలలింగం, ఇవన్నీ కూడా చిదంబరం కానీ, అరుణాచలేశ్వరం కానీ, తర్వాత కాళహస్తి కానీ, కంచిలో కానీ, ఇట్లా మనము పుణ్యక్షేత్రాలు కూడా దర్శిస్తూ ఉన్నాము. వీటన్నింటి యొక్క మాహాత్మ్యం గురించి కూడా మనకి శివ మహాపురాణంలో చెప్పడం జరిగింది. శివరాత్రి యొక్క గొప్పతనం ఏంటి, శివరాత్రి రోజున మనం ఏం చేయాలి, ఎలా పూజలు చేయాల్సి ఉంటుంది, భగవంతుని ఎలా ఉపాసన చేయాలి, శివ పంచాక్షరి మంత్రం యొక్క మహాత్మ్యాన్ని గురించి తెలియపరుచున్నారు. ఇంత విశిష్టమైనటువంటి అనేక మంది ఋషులు, మునుల గురించి, దేవతల చరిత్రల గురించి, భక్తుల చరిత్రల గురించి, భక్తి గురించి, నిష్కామ కర్మయోగం గురించి, జ్ఞానం గురించి, మోక్షాన్ని ఎలా పొందాలి అన్నటువంటి అనేక సాధనలన్నీ కూడా పరమశివుల వారి తత్వాన్ని గురించి ఈ శివ మహాపురాణంలో బోధ చేయడం జరిగింది. ఇంత విశిష్టమైనటువంటి గ్రంథాన్ని గురించి మనము శ్రవణం చేయబోతూ ఉన్నాము. భక్తితో, శ్రద్ధతో శ్రవణం చేసి తరిద్దాము. ఇందులో చెప్పినటువంటి ఒక్కొక్క సంహిత, ఆ సంహితలో ఉన్నటువంటి ఉపభాగాలుగా ఉన్నటువంటి ఖండాలు, వాటన్నింటి గురించి కూడా రాబోయే రోజుల్లో చెప్పుకుందాము. ఈ శివ మహాపురాణం గురించి చెప్పుకోబోయే ముందు శివ మహాపురాణం యొక్క మాహాత్మ్యం ఉంది. అంటే ఇది ఎంత శ్రేష్టమైంది, ఎంత గొప్పది అన్నటువంటిది తెలియపరిచి ఉన్నారు. ఎవరు ఏ సందర్భంలో ఈ శివ మహాపురాణాన్ని ఎవరికి బోధ చేసుకున్నారు అన్నటువంటి అంశాన్ని గురించి, ఈ శివ మహాత్మ్యంలో ప్రారంభంలో కొన్ని కథలుగా కూడా, కథల రూపంలో కూడా ఈ అంశాన్ని గురించి చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో వీటి గురించి ఇంకా సంపూర్ణంగా చెప్పుకుందాము. ఒక్కసారి అందరము పరమశివుల వారిని స్మరణ చేద్దాము. ఈరోజు చెప్పుకున్న వాటిల్లో శివ మహాపురాణం ఎవరు రాస్తున్నారు, శివ అన్నటువంటి పదానికి అర్థం ఏంటి, పురాణము అన్న పదానికి అర్థం ఏంటి, ఈ శివ మహాపురాణంలో ఏ ఏ అంశాలను గురించి తెలియపరిచి ఉన్నారు అన్నటువంటి వాటి గురించి చెప్పుకున్నాము. పరమశివుల వారి సంపూర్ణ కరుణా కటాక్ష వీక్షణాలతో, ఆయన అనుగ్రహంతో, భక్తి శ్రద్ధలతో మనందరం కూడా ఈ శివ మహాపురాణాన్ని శ్రవణం చేసి ఆయన అనుగ్రహంతో మన జీవిత లక్ష్యమైనటువంటి మోక్షాన్ని పొందటానికి ప్రయత్నం చేద్దాము. హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ, శంభో శంకర. భగవన్నామ స్మరణ చేద్దాము. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ, శంభో శంకర.
ॐ लोका समस्ता सुखिनो भवन्तु। ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।